సో మీరు ఇంకా ప్రాఫిటబుల్ కాదా? అలా ఎందుకు? మీరు ఇంకా లాసెస్ ఎందుకు మేక్ చేస్తున్నారు మీ ట్రేడింగ్ జర్నీలో? మీ దగ్గర స్ట్రాటజీ లేదంటే నా ఫ్రీ యూట్యూబ్లో ప్లేలిస్ట్ చూడండి, స్ట్రాటజీ నేర్చుకోండి. మాటిమాటికి కొత్త కొత్త అకౌంట్స్ కొని అవన్నీ బ్రీచ్ చేయటంతో ఏం హెల్ప్ అవుతుంది? ఎవరికి హెల్ప్ అవుతుంది? మీరు నిజంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే, ఒక జ్యువెలరీ బిజినెస్ లేకపోతే ఒక ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తే మీరు మీ మనీని ఇలానే ట్రీట్ చేస్తారా? లేకపోతే మంచిగా రిపోర్ట్స్ రాసి ఇన్వాయిసెస్ క్రియేట్ చేసి ఏం డబ్బులు ఎక్కడ స్పెండ్ అవుతున్నాయి, ఎవరికి ఇస్తున్నాం అదంతా రాసుకుంటారా? మరి ట్రేడింగ్లో ఊరుకునే వెళ్ళి ఇలా ఛాలెంజెస్ కొంటాం ఏంటి? అసలు ఎక్కడన్నా రాసి ఉంచుకోండి ఎంత మనీ స్పెండ్ చేస్తున్నారు మీరు ఛాలెంజెస్లో. మాటిమాటికి అకౌంట్ బ్రీచ్ చేసి కొత్తది కొంటూ ఉంటారు వితౌట్ ఫాలోయింగ్ అ రిస్క్ మేనేజ్మెంట్. ఇంకా నాకు అర్థమవుతుంది మీకు ఎలా అనిపిస్తుంది, ఇప్పుడు మీరు ఏం మైండ్ సెట్లో ఉన్నారు అదంతా నాకు అర్థమవుతుంది. ట్రస్ట్ మీ, నేను కూడా ఒక ట్రేడర్, నేను కూడా చాలా ఇయర్స్కి ప్రాఫిటబుల్గా ఉండేదాన్ని కాదు. నేను కూడా చాలా ఫండెడ్ అకౌంట్స్ బ్రీచ్ చేశాను, నా దగ్గర కూడా మనీ ఉండేది కాదు. సో ఐ నో హౌ యూ ఆర్ ఫీలింగ్, ఐ సింపథైజ్ విత్ యూ. బట్ అంటిల్ వెన్ మీరే మీ జర్నీలో అకౌంటబిలిటీ తీసుకోకపోతే ఎవరు మీకు హెల్ప్ చేయలేరు.